మీరు తిరుమల దర్శనానికి వెళ్ళారు, తిరుపతికి వచ్చారు, అన్ని సామాన్లు తీసుకున్నారు. బస్సు ఎక్కకపోతే బస్సు ఫుల్ అయిపోయింది. అక్కడ ఒక వెహికల్ని మాట్లాడుకున్నారు. వెహికల్ మాట్లాడుకొని మీ సామాన్లన్నీ దాంతో పెట్టుకొని వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో మీ ఊరికి వెళ్తుండగా మధ్యలో ఫోన్లు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఫోన్లు మాట్లాడుతూ మీరు మీ ఇంటికి వెళ్ళారు. అక్కడ వెళ్ళంగానే సామాన్లన్నీ దించుకొని ఆ వెహికల్లో మీ ఫోన్ వదిలేశారు. వదిలేసిన తర్వాత వెళ్ళి మరో ఫోన్తో ఆ ఫోన్ కాల్ చేశారు. అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ చేశారు, రెస్పాండ్ అవ్వలేదు. పూర్తిగా మధ్యాహ్నం దాకా రెస్పాండ్ అవ్వనేలేదు. ఆఖరికి స్విచ్ ఆఫ్ చేశారు. సెల్ ఫోన్ దొంగతనం పోయిందని మనం నమ్మాం. మరోసారి మళ్ళీ తిరుమల దర్శనం వెళ్ళి మళ్ళీ తిరుపతికి వచ్చి సామాన్లు తీసుకున్నాం. మళ్ళీ ఈసారి సెల్ ఫోన్లు పోగొట్టుకుంటామని భయంతో మరో పెద్ద కారు ఒకటి మాట్లాడుకున్నాం. కారు మాట్లాడుకుని వెళ్తుండగా అక్కడ కారులో అతను ఎంత డబ్బు కావాలని అడిగాడు. నాకు ఏమీ వద్దు, నేను కూడా మీ ఊరు దాన్ని వెళ్తున్నాను కాబట్టి ఎక్కండి అని చెప్పారు. ఎక్కారు. అందరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంటి సామాన్లన్నీ కారులో తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి దిగేసి సామాన్లు దించుకున్నాడు. సెల్ ఫోన్ మర్చిపోయాడు. మర్చిపోతే మళ్ళీ అతను కారు ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫోన్ చేశాడు. చేస్తే ఒకసారి ఎత్తలేదు, 2 సార్లు ఎత్తలేదు, 3వసారి ఫోన్ ఎత్తాడు. ఏం బాబు వెనకాల సీట్లో పెట్టేశావు, నేను తీసేది 2 కాల్స్ వెళ్ళాయి అని ఆ ఫోన్ ఎత్తాడు. ఎత్తిరా, నేను పలానా దగ్గర ఉన్నాను, ఇస్తాను రా అన్నాడు. అప్పుడు అతను తీసుకున్నాడు. ఇది చూసినటువంటి శివుడు పార్వతీదేవి మాట్లాడుకుంటున్నారు. పేదవాడిగా ఎందుకు పుట్టించావు, కోటీశ్వరుడిగా ఎందుకు పుట్టించావు అని అడిగితే, చూసావా దేవి, ముందున్న వ్యక్తి సెల్ ఫోన్ కోసం అబద్ధం చెప్పి దాచుకున్నాడు. ఇతను డబ్బుండా దాచుకోలేదు, అందుకే ఇతను కోటీశ్వరుడిగా ఉన్నాడు, అందుకే ఇతను పేదవాడిగా ఉన్నాడని పార్వతీదేవికి శివుడు ఇలా చెప్పాడు.